హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ముస్లిం సహోదరులకు నా ఈద్ ముబారక్. కోవిడ్ లో ఈరోజు ఆదివారము, ఈరోజు రమదాన్ పండుగ. మా ఇంట్లో అయితే పార్టీ జరిగిపోతుంది. మా సరుల బంధువులు అయితే వచ్చేసిండ్రు. ఆ పార్టీలకి నేను కూడా పోతున్నా. చూడండి, ఒకసారి మీకు అదంతా చూపిస్తా. లోపల పార్టీ చేసుకునేది, వాళ్ళు ఏం తింటారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రమదాన్ అని చెప్పేసి నేను మీకు అంతా చూపిస్తాను. లోపలికి అయితే పోతున్నాను. వీడియో మీకు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో కొంచెం లేట్ అయింది, క్షమించాలి. ఇది వచ్చేసి కోవిడ్లో పార్టీ చేసుకుంటే హాల్ అన్నమాట. రమదాన్ ఇప్పుడు దీనిలోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వాళ్ళు. దీన్ని షాలా అంటారు, లేకుంటే సిర్దాఫ్ అని అంటారు. ఈ పార్టీ వచ్చేసి మా సార్ వాళ్ళ మామది, అంటే మా సార్ కూడా ఇక్కడే ఉంటాడు, మా మేడం వాళ్ళ నాయన అనమాట. చూడండి, ఇది వాళ్ళు తినే ఫుడ్ అనమాట. అంటే ఇప్పుడు ఉదయాన్నే చేసుకుంటారు ఈ పార్టీ, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం గిద్దనం అయితే ఏమి ఉండదు, అందరూ వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. ఇక్కడికి చాలా సుమారుగా ఒక 40-50 మంది అయితే వస్తారు. మొత్తం మా సార్ వాళ్ళ మామ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. చూడండి, రకరకాల వంటకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి జ్యూస్ బాటిల్, వాటర్ బాటిల్, ఇంకా ఇది కోల్డ్ కాఫీ అనమాట. అది కాఫీ లాంటిది. అంటే ఈ రమదాన్ కి మాత్రం ఖర్చు అయితే భలే పెడతారు. నా యాల్ది ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి గానీ, చూడండి కోవిడ్ వల్ల మజాగా ఈ లోపల హాల్ చూడండి, ఇంద్రభవనం లాగా అయితే ఉంది. ఏదో రాజులకు సింహాసనం వేసినట్టు మొత్తం అన్ని సింహాసనాలు వేసి పెట్టినట్టు చూడండి. ఇతను వచ్చేసి నాతో పాటు పనిచేసే ఇథియోపియా డ్రైవర్. నా యాల్ది నా వెనకలు చూడండి ఎట్లుందో. ఆ సింహాసనం చూస్తుంటే నాకైతే మర్చిపోతా ఉంది. రాజకీయ నాయకులు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా ఏర్పాటు చేసిండ్రో ఆ విధంగా ఏర్పాటు చేసిండ్రు. చూడండి, ఇదేమో కిచెన్ అనమాట. ఈ హాల్ లో ఏమన్నా పార్టీ చేసుకుంటే, వంటలు చేసుకోవాలంటే ఈ కిచెన్ రూమ్ లో అయితే చేసుకుంటారు. ఇంక ఇది వచ్చేసి గ్లాసులు అనమాట, వాళ్ళు చాయ్ తాగేది. ఈడ మా పని ఏంటంటే వచ్చిన వాళ్ళకి చాయ్, గహ్వా, ఇంకా ఏమైనా తినేటి ఉంటాయి, అవన్నీ ఇచ్చుకుంటా పోవాలా, అవన్నీ తినేటన్ని తీసుకుంటా పోతున్నారు. మళ్ళీ ఈ హాల్ ఓన్లీ పార్టీలు చేసుకోనికి మాత్రమే. ఈ కిచెన్ కూడా ఆ పార్టీ జరిగినప్పుడు ఏమన్నా చేసుకోనికి మాత్రమే. దీని సామాన్లు మాత్రం అన్ని ఇక్కడే ఉంటాయి, పైన బయటే, కింద కిందిటే. ఇది వచ్చేసి వాళ్ళు తినే ఫుడ్ అనమాట. మనలాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. చూడండి, ఇవే శాండ్విచ్లు, పొటాసులు అంట ఏంటంటే నాకైతే పేరు కూడా రావు, పది నోరు తిరగదు. ఏదైనా కూడా పండుగలు అంటే మన ఇండియాలోనే మనం ఇష్టం వచ్చిన తినొచ్చు. ఇటు మాత్రం ఈ ఫుడ్ తినాల్సిందే. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి, భలేగైతే ఉంటుంది వీడియో. అట్లే కోటలు కూడా చూడండి, అందరూ వచ్చేస్తారు. ఒక 10 నిమిషాలు అయితే మొత్తం అందరూ వచ్చేస్తారు, వాళ్ళు కూడా ఉన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు ఈ కోవిడ్లు తలుసుకోలే గానీ రకరకాల ఫుడ్ ఐటమ్ అయితే ఇంకా దించబడేస్తారు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఫ్రూట్స్ కట్ చేసి పుల్లకు దిగి పెట్టినారు. రకరకాల స్వీట్లు, రకరకాల చాక్లెట్లు మొత్తం అన్ని దించిపడేసిండ్రు. ఇవన్నీ తినొచ్చు, ఏం కాదు. మేమైతే ఇంకా ఈ రోజంతా కుమ్మి పడేస్తాం. అంతా నా సోది ఎందుకు కానీ ఒక మంచి మ్యూజిక్ పెట్టేసినాను. మొత్తం వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పోతా దయతో ఒక చిన్న లైక్ కొట్టిపోండి అన్న. వీడియో చూస్తాను, లైక్ కొట్టడం లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.